మమ్మల్ని బీసీఈగా నామకరణం చేసి రాజేందర్ సచార్ కమిటీలోని ఉపకులాలను బీసీఈగా నామకరణం చేసి క్యాస్ట్ సర్టిఫికేట్లు ఇవ్వమని ఆ రోజు సుప్రీంకోర్టు ఆర్డరు తీసుకురావడం జరిగింది. కొన్ని రాజకీయ పార్టీలు అంటే పేర్లు చెప్పడం కాదు, ఇదేదో వైఎస్ఆర్సీపీ రాజకీయ సమావేశం అంతకన్నా కాదు, ఇది ఒక ఆర్గనైజేషన్, ఆల్ ఇండియా పస్మాందా ముస్లిం ఓబీసీ వెల్ఫేర్ అసోసియేషన్. అంటే వెనుకబడ్డ తరగతులు, వెనుకబడ్డ జాతుల యొక్క వెల్ఫేర్ అసోసియేషన్. ఆ యొక్క సంఘాన్ని మేము స్థాపించి దాదాపుగా 15-18 సంవత్సరాల నుంచి ఆ స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి ఆశయ సాధన కోసం మేము కూడా ఇక్కడికి తెలంగాణ నుంచి ఇక్కడికి రావడం జరిగింది. ఎందుకంటే ఆ యొక్క రుణాన్ని తీర్చుకోలేనిది. మా పిల్లలు చదువుకుంటున్నారంటే షేక్ ముస్లిం అనో లేకపోతే బీసీఈ అనో కుల సర్టిఫికెట్లు ఇవ్వడం ఇప్పటికీ జరుగుతుంది. కొన్ని ప్రాంతాలలో ఇటు తెలంగాణలో కానివ్వండి, అటు ఆంధ్రప్రదేశ్లో కానివ్వండి, అటు తెలంగాణలో కానివ్వండి, కొందరు కలెక్టర్లు కానివ్వండి, ఎంఆర్ఓలు కానివ్వండి, ఆర్ఐలు కానివ్వండి, తర్వాత విలేజ్ అసిస్టెంట్ ఆఫీసర్లు కానివ్వండి, సర్టిఫికెట్లు ఇవ్వకుండా మమ్మల్ని అడ్డుకుంటున్నారు. తస్మాత్ జాగ్రత్త. మీరు రాజశేఖర రెడ్డి గారు చేసినటువంటి బీసీఈ రాజేందర్ సచార్ కమిటీ ఇస్తే ఏమవుతుంది? మీ సొమ్మేం పోతుందా? తర్వాత ప్రధాన పార్టీలు